సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాకుమాని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా ప్రతి ఒక్కరికి నల్లమడ డ్రైను, గుంటూరు నల్ల ఇతర సమస్యల పరిష్కారం కావాలని చెప్పారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ ఫండ్ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన ఫండ్ సిద్ధంగా లేని కారణంగా కొంత ఆలస్యం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, వందనాదేవి, జనసేన ఇన్ఛార్జి నాగేశ్వరరావు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ శుక్రవారం పనిచేసడంతో మమేకమవుతున్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీకు ఉన్నటువంటి సమస్యలు మాకు స్పష్టమైన అవగాహన ఉంది. రోడ్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ వీటన్నిటినీ తీసుకువచ్చేటువంటి గుంటూరు ఛానల్, ఇవన్నీ మీ ఆకాంక్షలని మాకు తెలుసు. వచ్చిన వెంటనే కాలంలో చాలా వరకు పూడికలు తీపిచ్చి సాధ్యమైనంత చేయగలిగాం. తక్కువ ఒకరు ఉన్నా కూడా వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపు పూడికలు తీపిచ్చి ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చే విధంగా డెఫినెట్ గా అది తప్పనిసరిగా మెయింటెనెన్స్ లో పాటుగా మేము ఇద్దరం కలిపి చేస్తాం. గుంటూరు ఛానల్ తీసుకుంటే ఇది కానీ, నల్లమడ డ్రైన్ కానీ, గుంటూరు డ్రైన్ కానీ, ఇవి మూడు హడావుడిగా ఫాస్ట్ గా తక్కువ ఖర్చుతో చేయవచ్చు 200-300 కోట్లతోటి. అయితే దీనికి దీర్ఘకాలికంగా మనం తరతరాలుగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే పని కాబట్టి కెనాల్ మోడర్నైజేషన్ చేసి ప్రతిసారి ఆ గుర్రము లెక్క రాకుండా అదేవిధంగా ఎక్స్టెన్షన్ చేసి 40 గ్రామాలకు అడిషనల్ గా వాటర్ వచ్చే విధంగా ఎలా చేయాలి అనే ఉద్దేశంతో అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతా ఉన్నాం. నాబార్డు వాళ్ళతో అంటే మొత్తం చూస్తే దాదాపుగా 1000 నుంచి 1100 కోట్ల రూపాయలు వచ్చింది. ఇది బడ్జెట్ మొత్తం ఇదంతా చేయాలి, మనం అనుకున్నట్టు కావాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు ఇది. అయినప్పటికీ నాబార్డు వాళ్ళని పిలిచి మాట్లాడాము మేము. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనం FRBM లిమిట్స్ లోపు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం కానీ ఏదైనా ఇప్పటి వరకు జరిగిన అప్పుల వల్ల ఎక్కువ అప్పు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజున. ఇవన్నీ వాస్తవాలు మీకు తెలియాలి. అయినప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ సమస్య రూపుమాపటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. HR కంపెనీ సహకారంతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో HR కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆదివారం నిరుద్యోగ యువత పోటెత్తారు. 7,000 మంది నిరుద్యోగులు తమ పేర్లని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు రాని వారికి నెక్స్ట్ మంత్ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. Thank you.
వర్గంలో ఒక భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా వెల్లువెత్తున విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగార్థం ఇక్కడికి రావడం జరిగింది. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో జాబ్ మేళాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా HR&D కంపెనీ మాకు సహాయ సహకారాలు ఈ జాబ్ ఫేర్ పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందులో హర్ష గారు, కార్తీక్ గారు ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేసి దాదాపు 30 కంపెనీల్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడున్న ఎంతో మందికి ఉద్యోగ కల్పనని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందరం కలిసికట్టుగా ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతని పూర్తిగా నిరుద్యోగత నుంచి బయటకు తీసుకొచ్చి పనివంతులు చేసే ఒక ప్రయత్నాన్ని చేయబోతున్నాము. అయితే దాదాపుగా ఈ రోజు 9:10 నుంచి స్టార్ట్ అయిన ఈ జాబ్ ఫేర్ కి దాదాపుగా ఇప్పటికీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ 3000 పైన దాటిపోయాయి. అదే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ దగ్గర 1500 నుంచి 2000 జరగడం జరిగింది. అంటే పూర్తిగా 6000 నుంచి 7000 వరకు కూడా ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపుగా 7000 దాకా కూడా ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా అన్ని కంపెనీస్ 30 కంపెనీసే కాకుండా ఇప్పటికిప్పుడు ఇది తెలుసుకుని జాయిన్ అయిన కంపెనీస్ ఇంకొన్ని 10వ సంఖ్యలో ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు 42 కంపెనీస్ ఇక్కడ పిల్లలకి ఉద్యోగార్థులకి ఉద్యోగాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. వారికి తగ్గట్టుగా పైన జరుగుతూ ఉంది. వారందరికీ కూడా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఒక 6 కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ 6 కంపెనీస్ కి వెళ్లి ఇంటర్వ్యూని ఇస్తూ ఉన్నారు. వాళ్ళ రెజ్యూమ్స్ తో వాళ్ళు ఈ రోజు వచ్చున్నారు ఇక్కడ. అయితే జాబ్ స్కేల్స్ కూడా వారికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు మేము మా ఆకాంక్ష దాదాపుగా 1000 నుంచి 1500 దాకా కూడా ఈ రోజే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మాకు 2000 రిక్వైర్మెంట్ ఉంది పెట్టిన జాబ్ ఫేర్ కి. ఈ 2000 రిక్వైర్మెంట్ లో ఆల్మోస్ట్ ఒక 1000 మంది నుంచి 1200 మందికి స్పాట్ ఆఫర్స్ ఈ రోజు ఇస్తాము. ఇచ్చి వీళ్ళు జాయినింగ్స్ కూడా ఇమీడియట్ గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఇంకా రిమైనింగ్ కంపెనీస్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అవి ఫైనల్ రౌండ్స్ కి కంపెనీస్ వెళ్ళడం లేకపోతే ఆన్లైన్ రౌండ్స్ లో జరుగుతుంది. అది జరిగినప్పుడు విత్ ఇన్ 15 days లోపల వాళ్ళకి కూడా ఫైనలైజ్ అవుతుంది. అంటే దాంట్లో కూడా ఇప్పుడు ఒకవేళ 700 మెంబర్స్ ఉన్నారు అంటే ఒక 300 to 350 మెంబర్స్ ని నెక్స్ట్ రౌండ్ కి తీసుకొని ఆఫర్ లెటర్స్ ఇచ్చేసాం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విషయాన్ని కాంక్షిస్తూ ఓటర్ల నమోదుకి శ్రీకారం చుట్టారు. డివిజన్ల వారీగా టీడీపీ నేతలు ప్రత్యేకంగా శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఈ సందర్భంగా కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మనేని కోటేశ్వరరావు సూచించారు. ఓటర్ ఐడి కార్డు కావాలి, అన్ని జిరాక్స్ కావాలండి. మీరన్నీ ఇస్తే మీ ఫిలప్ చేయించి అటెస్టేషన్ వేయాలి, ఇక్కడే ఇచ్చేయండి. లేదా ఎస్ఎన్ కాలనీ లింగయ్య గారి షాప్ ఉంది కదా, అక్కడ షాప్ దగ్గర అయినా ఇచ్చేయండి. తీసుకోండి. 2021కి అయిపోయి ఉండాలండి. ఫస్ట్ లైన్ దగ్గర ఉన్నా ఇక్కడే ఉంది. హలో, ఫోటో ఏదండి? ఫోటో ఫోటో అంటించుకుంటా. చేసి ఫోటో అంటించి మొత్తం ఇక్కడ మీరు ఏమైనా సలహా ఉంటే మా దగ్గర తీసుకోండి. కంపల్సరీగా ఫోటో స్టేట్ తప్పనిసరిగా ఉండాలా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలా, లేదంటే ఓడి ఉండాలా, లేదా ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలా. ఆధార్ అనేది మ్యాండేటరీ, ఒరిజినల్ అనేది మ్యాండేటరీ. ఒరిజినల్ డిగ్రీయా
లేదా ప్రొవిజనల్ ఏదైనా సరే ఒకటి తీసుకొని మీకు అటెస్టేషన్ చేపిస్తారండి. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో చేస్తారంటే మనం హెల్ప్ చేస్తాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కు నోటిఫికేషన్ జారీ అయింది. దీంట్లో భాగంగా మరి గత నెల 30వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ లోపుగా ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటర్ నమోదుకి గ్రాడ్యుయేట్ అయి ఉండాలా ప్రతి ఒక్క ఓటర్ కూడా. మరి గ్రాడ్యుయేట్ అంటే చాలా మందికి చాలా రకాలైన సందేహాలు ఉన్నాయి. 10th క్లాస్ తర్వాత డైరెక్ట్గా డిగ్రీ రాసినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా, డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా అని ఇట్లాంటి సందేహాలన్నీ చాలా మందికి ఉన్నాయి. అందుకోసం మేము ప్రత్యేకంగా ఈ యొక్క వివరణ ఇవ్వాలనుకుంటున్నామండి. 10+2+3 అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చదివినటువంటి వాళ్ళు అర్హులు. అలాగే 2021 అక్టోబర్ 31 లేదా నవంబర్ 1వ తేదీలోగా వాళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఎలక్షన్లో ఓటు నమోదు చేసుకోవచ్చు. తర్వాత మరి 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హత పొందేటువంటి అవకాశం ఉంది. 10th క్లాస్ తర్వాత 3 సంవత్సరాలు చదివి కూడా అది డిగ్రీ అంటే దాన్ని ఇక్కడ ఆమోదింపజేసేటువంటి అవకాశం లేదు ఓటర్గా. మరి అలాగే డిగ్రీ చదివిన తర్వాత ఇక ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా అది అదనపు క్వాలిఫికేషనే కాబట్టి మినిమంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మరి దీనికి ప్రధానంగా 2021 అక్టోబర్ 31వ తేదీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. మరి వారు మాజీ మంత్రిగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తున్నారు. ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి వారి యొక్క ఓటుని నమోదు చేసుకుని మంచి అభ్యర్థికి ఓటేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి విద్యానగర్లో కానీ, విజయనగరంలో కానీ, బృందావన్ గార్డెన్స్ కానీ అట్లాగే చాలా చోట్ల నగరంలో చైతన్యవంతాన్ని చేయడానికి, ఓటర్లని వారికి అవేర్నెస్ కల్పించడానికి, వారికి అప్లికేషన్స్ ఇవ్వడానికి చాలా చోట్ల శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తిరిగి మా కార్యకర్తలందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి అందరికీ మంచి అవగాహన కల్పిస్తూ ఫారంలు ఇచ్చి 2 రోజులకు 3 రోజులకు పూర్తి చేసి ఇవ్వమని చెప్తున్నాము. అందరూ కూడా దాదాపు ఇది మొదలుపెట్టి 5 రోజులు అవుతుందండి. నిన్నటికి ఒక 55 అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి ఇచ్చారు. ఇంకా అందరూ కూడా రాబోయే రోజుల్లో ఎక్కువగా కూడా ఇళ్లలో హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు ఎక్కువగా డిగ్రీ పూర్తి చేస్తున్నారండి. వీళ్ళందరికీ అవగాహన కలగజేయటం ముఖ్యం. అందరూ కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. అందరూ ఓట్లు చేర్చుకొని ఓట్లు చేయడానికి. గుంటూరు నగరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ నేత్రపరంగా కొనసాగుతున్నాయి. స్థానిక గంటలమ్మ చెట్టు వీధులు వెంచేసి ఉన్న కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు ఆలయ పాలక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో కన్నా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సరే क्षीरसागरवर्तिनि शतभद्र समासीने भूयान्ते नित्यमङ्गलम् देवासवी कन्यका प्रभुत्वमारी श्रीवासवी कन्यका परमेश्वरी आनोदकं पावनं कल्याणः यजमानस्य अनेन श्रीवासवी कन्यका पूर्ण आरोग्यदाभिवृद्धिरस्तु सरस्वती कटाक्षबल सिद्धिरस्तु।
సామం దేవే యోనిదల ధ్యాయంతు చంద్రమా పురది దీర్ఘమాయు ఇట్లా కొద్దిగా పక్క కొద్దిగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గుంటూరులో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏటీ అగ్రహారం జీకేఆర్ హైస్కూల్లో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఉత్సవాల్ని ఈ మేరకు విద్యార్థులు ప్రదర్శించిన నరకాసుర సంహార కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్స్ జి కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల, శైలజ పాల్గొన్నారు.
విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం గౌతమి బుద్ధ రోడ్లోని BMW కార్ల షోరూం పక్కన గ్రౌండ్ లో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల కబడ్డీ పోటీల్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గాన్ని క్రీడా హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో ప్రతి ఏటా వివిధ రకాల టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కబడ్డీ లీగ్, ప్రైడ్ ఆఫ్ మంగళగిరి, మంగళగిరి కబడ్డీ లీగ్, ప్రైడ్ ఆఫ్ మంగళగిరి, మంగళగిరి కబడ్డీ లీగ్, ప్రైడ్ ఆఫ్ మంగళగిరి, మంగళగిరి కబడ్డీ లీగ్, ప్రైడ్ ఆఫ్ మంగళగిరి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన లోకేష్ మన మంగళగిరి, మన లోకేష్ మన మంగళగిరి. మనం చూస్తా ఉన్నాం గత సంవత్సరం పైసలకు నారా లోకేష్ గారు మన యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో అనేక క్రీడల్ని అటు క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, మరి అనేక క్రీడల్ని ప్రోత్సహిస్తూ యువతలో ఉన్నటువంటి మరి వారి యొక్క నైపుణ్యాన్ని మరి ప్రోత్సహించేదానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు రేపు 9వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఈ యొక్క టోర్నమెంట్, కబడ్డీ టోర్నమెంట్ మంగళగిరి అనే పేరుతో జరుగుతూ ఉంది. ఇది క్రీడా ప్రాంగణం. మన ఒక పక్క అమ్మవారి దసరా నవరాత్రులు హడావడి జరుగుతున్నాయి, మరి ఇంకో పక్క మంగళగిరిలో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో క్రీడా మహోత్సవాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట కబడ్డీ మ్యాచెస్ స్టార్ట్ చేస్తాం. రేపు 9వ తేదీన 9వ తేదీ నుంచి కూడా ఈవినింగ్ కబడ్డీ ప్రోగ్రామ్ స్టార్ట్. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువతందరినీ కూడా ఒక మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో మరి అనేక టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానివ్వండి, వాలీబాల్ టోర్నమెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నింటిలో కూడా క్రీడాకారులకి ఎంతో స్ఫూర్తినిస్తూ వారందరికీ కూడా అండగా ఉండి నారా లోకేష్ అనేక కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారా లోకేష్ గారు మరి అదే స్ఫూర్తిగా కంటిన్యూ చేస్తూ మరి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని, క్రీడాకారులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో మరి ఈరోజు మంగళగిరిలో కబడ్డీ లీగ్ రోజున స్టార్ట్ చేసుకోవడం. ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వారి సహాయకులు రావడం వలన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ప్రజలు సహకరించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద సుందరీకరణ కోసం ప్రత్యేక పూజలతో శంకుస్థాపన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకుని వస్తున్నట్లు చెప్పారు. వాళ్ళందరూ జాతకాలు ఉంటాయి. మరి
కార్పొరేషన్ సహకారంతో శుభ్రం చేశారు. మనం కూడా దాన్ని మరింత దృఢంగా, మరింత శుభ్రంగా, మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాగల రోజుల్లో హాస్పిటల్ లోపల పార్కింగ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది. అలానే హాస్పిటల్ లోపలికి ఎవరు పడితే వాళ్ళు రావటం, వాళ్ళ వల్ల మాకు భద్రత లేదని గత నెల రోజుల క్రితం మనకి జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేయడం కూడా మనకి చూస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఇమీడియట్ గా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అని తీసేపించడం, ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎవరు పడితే వాళ్ళు రాకుండా హాస్పిటల్లో కేవలం రోగులకు సంబంధించిన బంధువులు మాత్రమే ఇక్కడ అలౌ చేస్తూ మిగతా వాళ్ళని రానికుండా ఉంటారు. కట్టడి వేయడం ఆదివారం, మాకు ఆదివారం కాదు, పనివారం లాగా మేము ఫీల్ అవుతాం. మేము కూడా పనివారమే, ఎందుకంటే పని చేసే వాళ్ళు అన్నట్టు మన పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆల్టర్నేట్ ఆదివారాలు కూడా మన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం తీసుకొని ఈ హాస్పిటల్ శుభ్రం చేసుకొని హాస్పిటల్ ని మరింత మెరుగైన పరిశుభ్రత, పరిసరాలు శుభ్రత, పారిశుద్ధ్య శుభ్రత వీటి కోసం మనం ప్రయత్నిస్తా ఉన్నాం. సోమవారం నుంచి శనివారం దాకా రోగులతో మమేకమై ఉంటాం. ఆదివారం రోజు దాదాపు 9-8 గంటలకు వచ్చాం. 9 గంటల పని మొదలు పెట్టాం. 10:30-11 అవుతుంది. 2 గంటలు ప్రతి ఆదివారం ఆల్టర్నేట్ ఆదివారం చేయడానికి మేము నిర్ణయించుకొని ఇదంతా చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా మనకి ఇవాళ హాస్పిటల్ కమిటీ మెంబర్ గా ఉన్న డాక్టర్ గౌరీశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి, ఉమాశంకర్ గారు వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి, తను కూడా ఇవాళ సెల్లార్ లో ఉన్న స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అలానే మనం కూడా ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా శుభ్రం చేసి దాన్ని అంతా కడిగి ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త విధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మనం నడవాల్సిన అవసరం ఉంది. అలానే నారా చంద్రబాబు గారి నేతృత్వంలో వాళ్ళ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మనకి సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ లీడర్ గా ఉన్నారు. అలానే బీజేపీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సాహి ప్రోగ్రాం మనం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ 2 గంటలు పనిచేస్తాం. నెక్స్ట్ వచ్చే ఆదివారం కాకుండా పై ఆదివారం కూడా మళ్ళీ మనం పనిచేస్తాం. ఈలోపు బయట పార్కింగ్. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన వారి సోదరుడు ఆయన వడ్లమూడి శివయ్య సౌజన్యంతో పాత గుంటూరు యాదవ్ హై స్కూల్లో భారీ మెగా మెడికల్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్యం, బ్లడ్ డొనేషన్, నేత్రదానం, పర్యావరణ పరిరక్షణ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్ని అన్ని సేవా సంస్థల కన్నా అత్యద్భుతంగా సేవా రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత శిఖరాలలో ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో జయరెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గురువారెడ్డి, ఆనందరావు కుమార్, ట్రెజర్, సాయిరాం ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత గుంటూరు యాదవ్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు నిర్వాహకులు వడ్లమూడి శివయ్య గారికి ఆయన సౌజన్యంతో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా రమేష్ హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో సోదరులు రమేష్ గారు, అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ మానవతా సేవా సంస్థలు భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కార్పొరేటర్లకి, డివిజన్ నాయకులందరూ కూడా, కుటుంబ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఒక 8-10 ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా ఒక విభిన్నమైనటువంటి రీతిలో ఆలోచించి ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు, అలాగే బాధితులకు ఏదైతే అవసరం ఉందో ఆ కార్యక్రమాలు చేస్తూ మానవతా సేవా సంస్థ వారి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రత్యేకంగా ఒక వ్యక్తి కాదు, సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు నేను కూడా చూస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు అయితే చాలా గొప్ప కార్యక్రమం చేశారు. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత నేను 8 మందికి ఇటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఇక్కడ డాక్టర్లు గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్సే చెప్పిన తర్వాత ఒక 3 కొత్త గుంటూరుతో పాటు చాలా స్లమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ విస్తృతంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా యూపీహెచ్సీల ద్వారా కానీ, పిహెచ్సీల ద్వారా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని కానీ అవసరమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఈరోజు ప్రజలకు ఎక్కడికక్కడ అవసరమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది ముఖ్యం. కాబట్టి ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ని క్షేత్రస్థాయిలో ఎక్కడ అవసరమైతే అక్కడ ఏర్పాటు చేసినందుకు మానవతా సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా
మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా మేము మాతో పాటు కూటమి నాయకులు కార్పొరేటర్స్ అందరూ కూడా మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు. సేవా సంస్థ తరఫున పాతగుంటూరు యాదవ్ హై స్కూల్లో బాడీ మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలకి ఆయన చేయూత ఆయన ఇది సహకారాలు ఎంతో ఉన్నాయి. ఇది మా కజిన్ అయినటువంటి వడ్లమూడి శివయ్య గారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ భారీ క్యాంపు నడుస్తుంది. ఈ క్యాంపు యూజ్ చేసినటువంటి అందరికీ అశోక్ గారికి, మీరావళి గారికి, అలాగే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, అలాగే ధనుంజయ చైర్మన్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు దేవీశర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్, ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాదులు పర్యవేక్షించారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు జంపాల సుబ్బారావు జన్మదిన వేడుకలు శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్త్ సభ్యులు గద్దెవాసు, మంగళగిరి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, నూకతోటి రవి, నక్క చిరంజీవి, పసుపులెట్టి పాలబాబు, పర్వతనేని హర్షవర్ధన్, నన్నెపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to dear son. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. పుట్టినరోజు శుభాకాంక్షలు. విద్యార్థులు విజ్ఞాన్స్ లారా ఇంజనీరింగ్ కళాశాలకు బ్రాండ్ అంబాసిడర్లని విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ తెలియజేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ లారా ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఫ్రెషర్స్ డే వేడుకల్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ జీవితంలో ప్రతి క్షణాలు బాధ్యతతో ఆనందించాలని తెలియజేశారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకి ప్రశంసా పత్రాలతో పాటు ట్రోఫీలని అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.